హాయ్ అండి, ఈరోజు రెసిపీ నిమ్మకాయ చారు అండి. నిమ్మకాయ చారుకి కావాల్సినవి నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు, ఎండుమిర్చి కూడా వేసేసి పోపు అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకోవాలి. ఎల్లిపాయ రెబ్బలు కూడా దంచేసి వేసేయాలి. కొంచెం సాల్ట్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం పసుపు వేసుకోండి. ఇంగువ కూడా వేసుకోండి. పోపులోనే ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే మెంతిపిండి అయినా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా పసుపు వేసుకోండి. పసుపు, కారం వేసుకొని కారం వేసుకున్న వెంటనే వాటర్ వేసేయండి, ఎందుకంటే కారం మాడిపోతుంది. నేను ఒక పెద్ద చెంబు వాటర్కి 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. అది 8 మందికి సరిపోయింది. వాటర్ మసిలేటప్పుడు నిమ్మరసాన్ని వేసేయాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న నిమ్మరసం పిండి వడగట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది మసిలేటప్పుడు ఆ నిమ్మరసం వేసేయాలి. బాగుందండి. దించే ముందు కొత్తిమీర, కొంచెం లైట్గా షుగర్ వేసుకోండి. చింతపండు రసం తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఎలా ఉంటుందో అనుకున్నా కానీ బాగుందండి. నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని పోసుకోవడం అనుకున్నా కానీ సూపర్ టేస్ట్ ఉందండి. చింతపండు రసం తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. బాగుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. బాగుందండి, సూపర్ టేస్ట్ ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇద్దరికంటే 2 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. మనం మసిలేటప్పుడు మనము నిమ్మరసం వేస్తాం కదా, అప్పుడే టేస్ట్ చూసి పులుపు ఎక్కువైతేనే కొన్ని వాటర్ వేసుకోండి, పులుపు తక్కువ ఉంటేనే కొంచెం నిమ్మరసం పిండుకోండి. సూపర్ ఉందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ చారు సూపర్ ఉందండి. థ్యాంక్ యూ.